అనగనగా ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారట. కానీ ఒకరు లేకుండా ఒకరు నిమిషం కూడా ఉండలేరట. మాట్లాడుకోకుండా రోజు కూడా గడిచేది కాదట. అలా ఉంటున్న టైంలో ఒకరోజు అబ్బాయి అనుకుంటాడట, లెట్ హర్ నో మై వాల్యూ దిస్ టైం అని చెప్పేసి మాట్లాడడం మానేస్తాడు. కాల్స్ చేయడం ఆపేస్తాడు, టెక్స్ట్ చేయడం ఆపేస్తాడు, మీట్ అవ్వడు. అండ్ షీ కెప్ట్ కంటిన్యూస్లీ కాలింగ్ హిమ్, టెక్స్టింగ్ హిమ్ అండ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ హిమ్. బట్ షీ కుడెంట్. తన డైరీలో కూడా రాసుకుంటుందట, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మై లవ్, వెన్ విల్ యూ కమ్ అని. ఆ సాయంత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మళ్ళీ కాల్ చేస్తుంది. హెడెన్ పికప్. ఈలోపు ఒక కారు వచ్చి గుద్దేస్తుంది. అండ్ షీ వాజ్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్. ఇక్కడున్న జనాలందరూ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఆ అమ్మాయి తన ఫోన్ ఇచ్చి చివరిగా ఒక మాట చెప్తుందట, కాల్ మై లవ్, హీల్ కమ్ అని. అండ్ దిస్ క్రౌడ్ రష్డ్ హర్ టు ద హాస్పిటల్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత తెలుస్తుంది తను గతం మర్చిపోయిందని. ఎవరిని గుర్తుపట్టదు. ఒకటే ఒక మాట అడుగుతుంది అందరినీ, కాల్ మై లవ్, హీల్ కమ్, కాల్ మై లవ్, హీల్ కమ్ అని. ఈలోపు హీరోకి తెలుస్తుంది దట్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని. హుట్టిన హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు. ఏడ్చుకుంటూ వెళ్తాడు. వెళ్ళి తన ముందు నించుంటాడు. తను అడుగుతుంది, హూ ఆర్ యూ, కాల్ మై లవ్, హీల్ కమ్ అని అంటుంది. అంటే తనకి ముఖాలు గుర్తులేవు, అనుభవం మాత్రమే గుర్తుంది. మనిషి గుర్తులేడు, ప్రేమ మాత్రమే గుర్తుంది. ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు. తను చేసిన దానికి చాలా బాధపడతాడు, భయపడతాడు. అలా చేయకుండా ఉండాల్సిందే అని రిగ్రెట్ అవుతాడు. కానీ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకరోజు పొద్దున్న నిద్రపోతున్న తనని లేపుతాడు, లేవదు. మళ్ళీ లేపుతాడు, లేవదు. ఎందుకంటే ఇంక తను లేవదు. తన పక్కన డైరీ ఉంటుంది, అందులో రాసుకుంటుంది ఒక మాట చివరిగా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మై లవ్, వెన్ విల్ యూ కమ్ అని. అంతే. సో మై డియర్ మమ్మ, ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. అన్నిసార్లు నువ్వు అనుకున్నట్టే జరగదు. క్షణాల్లో మారిపోతున్న రోజులు, క్షణంలో మాయమవుతున్న మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. మనుషుల్ని మర్చిపోవచ్చు కాక, కానీ అనుభవం, అనుభూతి ఎప్పటికీ అలానే ఉంటాయి. దిస్ కాంట్ బి ఫర్గాటెన్. అందుకే కావాలని ఎవరిని దూరం పెట్టుకో, రావాలనుకున్నా మళ్ళీ రారు.